ప్రతి పేదవాడికి ఇల్లు లేదంటే ఇంటి స్థలం ఇస్తాం. అవినీతి రహిత పాలన అందిస్తాం. పక్కాగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలకులు గృహ నిర్మాణాలకు నిర్లక్ష్యం చేశారని అన్నారు. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఈ విధంగా ఇళ్ళకు సంబంధించి ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. గతంలో ఇల్లు చూసుకున్నట్లయితే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి పేరుతో ప్రజలను అయితే వంచారని ఆరోపించారు. జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కూడా పూర్తి కాకుండా ఎవరికి పంపిణీ చేయకుండా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అన్నమాట. ఇది ఇంటి స్థలం ఇస్తాం, ప్రతి పేదవాడికి ఇల్లు, ఒకవేళ లేకపోతే ఇంటి స్థలం ఇస్తాం, ఏదన్నా సరే ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే చెప్తుంది. మొత్తం మీద 5 లక్షల ఆర్థిక సాయం అనమాట ఒక్కొక్కరికి ఇల్లు నిర్మించుకోవడానికి. ఇది మనకి కాంగ్రెస్ ఇస్తున్న హామీ. ఒక లైక్ చేయండి. తొందరలో దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.